పొలంనేర్ సిద్ధమేనా? దేవుడి దయతో మంటు టెండలో ఒక చక్కటి వర్షం పడింది. మీ చిక్కటి చిరునవ్వులతో పాటు ఈ వర్షం కూడా దేవుడి దగ్గర నుంచి ఒక ఆశీస్సుగా కూడా భావిస్తా ఉన్నాం. మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతల మధ్య మీ బిడ్డ ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు ముందుగా మీ జగన్, మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. మరో 9 రోజుల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోయే ఎన్నికలు కావు. ఈ జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటం. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు అర్థం. చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. చంద్రబాబును నమ్మితే ఏమవుతుంది? మళ్ళీ చంద్రముఖి నిద్రలేస్తుంది. లకలక లకలక అంటూ మీ తలుపు తడుతుంది. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ జగన్, మీ బిడ్డ ఈ 59 నెలల ఈ పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాడు. గతంలో ఎప్పుడూ జరగని విప్లవాలను
మీ బిడ్డ ఈ 59 నెలల కాలంలోనే తీసుకుని రాగలిగాడు. మీ అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోతా ఉంది. వారి చేతికే నేరుగా వెళ్ళిపోతా ఉంది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ పాలన కన్నా ముందు ఈ మాదిరిగా బటన్లు నొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా రావడం అన్నది, వారి చేతికే రావడం అన్నది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? గతంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలో 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు. రాష్ట్రంలో మొత్తం మీ బిడ్డ పాలన రాకముందు వరకు 4 లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ వచ్చిన తర్వాత మరో 2,31,000 ఉద్యోగాలు కేవలం ఈ 59 నెలల కాలంలోనే చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ఇన్ని ఉద్యోగాలు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా, ఇంతకు ముందంతా ఎన్నికల మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు వస్తారు, రంగురంగుల కాగితాలతో రంగురంగుల ఆశలు పెట్టిస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే పరిస్థితి. మొట్టమొదటిసారిగా ఆ చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మార్చి, గతంలో ఎప్పుడూ చూడని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, దేశంలోనూ కూడా ఎక్కడా చూడని విధంగా ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99% హామీలను నెరవేర్చి ఆ మేనిఫెస్టోను నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే పంపించి, అక్క మీ బిడ్డ పాలనలో ఇవన్నీ జరిగాయా లేదా మీరే టిక్కు పెట్టండి, మీరే మీ బిడ్డకు ఆశీస్సులు ఇవ్వండి అని అడిగే కార్యక్రమం జరుగుతూ ఉంది అనంటే ఇది కేవలం మీ బిడ్డ పాలనలోనే మాత్రమే కాదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు నేను గడగడా చెప్పబోతా ఉన్న మచ్చుకు కొన్ని పథకాలు. ఇప్పుడు నేను గడగడా కొన్ని పథకాల పేర్లు చెబుతాను మచ్చుకు. ఈ పథకాలన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఈ పథకాలన్నీ మీకు అందాయా అన్నది మీరే ఆలోచించండి అని చెప్పి చెప్తా ఉన్నా. గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబులు, గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబులు, బడులు తెరిచేసరికి విద్యా కానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి ఉన్నాయా? గతంలో జరిగిందా? గతంలో పూర్తి ఫీజులతో ఏ అక్క ఏ చెల్లెమ్మ కూడా తమ పిల్లల చదువుల కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని పూర్తి ఫీజులతో ఓ జగనన్న విద్యా దీవెన, ఓ జగనన్న వసతి దీవెన గతంలో చూశారా ఎప్పుడన్నా? నా అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని, నా అక్క చెల్లెమ్మలకు కూడా ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్ళు కూడా ఎదగాలని, నా అక్క చెల్లెమ్మల కోసం ఓ ఆసరా, నా అక్క చెల్లెమ్మల కోసం ఓ సున్నా వడ్డీ, నా అక్క చెల్లెమ్మల కోసం ఓ చేయూత,
నా అక్క చెల్లెమ్మల కోసము కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మల కోసము ఈబీసీ నేస్తం, నా అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు వాళ్ళ పేరిట రిజిస్ట్రేషన్. అందులో కడతా ఉన్న 22 లక్షల ఇళ్ళు అక్క చెల్లెమ్మల కోసం ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం, అక్క చెల్లెమ్మల కోసం, మహిళా సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నారు. నా అవ్వ తాతలకు ఇంటికే 3,000 రూపాయల పెన్షన్ గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను. రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతన్నలకు రైతు భరోసా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను. రైతన్నలకు ఓ ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటే 9 గంటల పాటు రైతన్నకు ఉచిత విద్యుత్, ఓ ఆర్బీకే వ్యవస్థ, ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను. స్వయం ఉపాధికి అండగా ఉంటూ, స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ సొంత ఆటోలు, సొంత టాక్సీలు నడుపుతా ఉన్నా ఆ డ్రైవర్ అన్నలకు తోడుగా ఓ వాహన మిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, ఓ తోడు, ఓ చేదోడు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్లకు, పక్కనే తోపుడు బండ్లలో ఉన్న వాళ్లకు, పక్కనే ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు, వీళ్ళందరికీ కూడా అండగా ఉంటూ, శ్రమజీవులకు తోడుగా ఉంటూ ఓ చేదోడు, ఓ తోడు అనే పథకం, లాయర్లకు ఓ లానేస్తం. ఇలా స్వయం ఉపాధి రంగంలో ఇంతమందికి తోడుగా ఉంటా ఉన్న పరిస్థితులు కానీ, ఈ పథకాల పేర్లు కానీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను. పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు. ఏ పేదవాడు వైద్యం బాగోలేకపోతే అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఏకంగా ఆరోగ్యశ్రీని విస్తరించాం. 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం, పేదవాడికి ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇన్ని విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చేసిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గ్రామంలో అడుగులు పెడుతూనే ఓ సచివాలయం కనిపిస్తుంది. ఏకంగా 600 రకాల సేవలు అదే గ్రామంలో అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 60-70 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ, పథకాలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమం, పెన్షన్లు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు, పౌర సేవలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు, రేషన్ బియ్యం నేరుగా ఇంటి వద్దకు వచ్చే కార్యక్రమాలు గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. గ్రామంలోకి అడుగు పెడుతూనే ఓ సచివాలయ వ్యవస్థ, ఆ సచివాలయ వ్యవస్థ నుంచి 4 అడుగులు ముందుకేస్తే ఓ ఆర్బీకే రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ, మరో 4 అడుగులు ముందుకేస్తే ఓ విలేజ్ క్లినిక్ ప్రతి పేదవాడికి వైద్యం పరంగా అండగా ఉంటూ, ఇంకో 4 అడుగులు వేస్తే ఓ ఇంగ్లీష్ మీడియం నాడు నేడుతో బాగుపడ్డ బడి, గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలోనే డిజిటల్ లైబ్రరీ. ఇవన్నీ కాక గ్రామంలోనే నా అక్క చెల్లెమ్మల రక్షణ కోసం గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, అక్క చెల్లెమ్మల ఫోన్లో ఓ దిశ యాప్. ఇవన్నీ
గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. నేను అడుగుతా ఉన్నా. నేను చెప్పినటివన్నీ కూడా గతంలో లేనేటివి మీ బిడ్డ పాలనలోనే ఈ 59 నెలల కాలంలోనే జరిగినవి. అవునా కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి మరో వంక 14 సంవత్సరాలు సీఎంగా చేశానంటాడు. మరో వంక 14 ఏళ్ళు సీఎంగా చేశారంటాడు చంద్రబాబు. 3 సార్లు సీఎం అంటాడు చంద్రబాబు. మరి నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారు. ఇలా 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 ఇలా. ఆ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారు. ఇలా 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 ఇలా. మరి ఇలాంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా, అబద్ధాలు మోసాలు. అధికారం దక్కితే చంద్రబాబు చంద్రముఖి, అధికారం వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు మోసాలు. అధికారం దక్కితే చంద్రబాబు చంద్రముఖి. ఆయన మాయలు, ఆయన మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీ అందరికీ చూపిస్తాను. ఇది గుర్తుందా అన్నా? ఇది గుర్తుందా అక్క? ఇది గుర్తుందా అక్క? ఇది గుర్తుందా? 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంప్లెట్ మీద చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టిన ఈ పాంప్లెట్ను మీ ప్రతి ఇంటికి పంపించడమే కాకుండా అప్పట్లో ఆయన ఈటీవీ, ఆయన ఏబిఎన్, ఆయన టీవీ5లో అడ్వర్టైజ్మెంట్లు గుర్తున్నాయా? అడ్వర్టైజ్మెంట్లతో ఊదర కొట్టాడు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, 2014లో స్వయంగా చంద్రబాబు నాయుడు సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో, ఈ ముగ్గురి ఫోటోలతో ఉన్న ఈ పాంఫ్లెట్లో ఇవన్నీ 2014 నుంచి 2019 ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. మరి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను. మీరే సమాధానం చెప్పండి. నేను అడుగుతా ఉన్నా. మొదలు పెట్టమంటారా? ఇందులో మొదటిది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు. మరి 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాల మాఫీ జరిగిందా? 2 చేతుల పైకి ఎత్తారు. ఇలా 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 ఇలా. రెండో ముఖ్యమైన హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తారన్నాడు. అక్క, పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తారన్నాడు. చెల్లెమ్మ, పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తామన్నాడు. ఏకంగా 14,205 కోట్ల రూపాయలు. నేను అడుగుతా ఉన్నాను, ఇందులో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా
మూడో ముఖ్యమైన హామీ అక్క, మూడో ముఖ్యమైన హామీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 25,000 కదా దేవుడెరుగు, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా, మీ అకౌంట్లలో చంద్రబాబు కనీసం ₹1 డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. 4వ ముఖ్యమైన హామీ, ఆయన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు, ఇంటింటికి ఉద్యోగం. తమ్ముడు, ఇంటింటికి ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రతి నెల అన్నాడు. 5 సంవత్సరాలు ఆయన పాలన అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా? 2 చేతులు పైకెత్తారు, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోమంటారా? ఇంకా ముందుకు పోదామా? అర్హులందరికీ 3 సెట్ల స్థలం, అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా, చంద్రబాబు హయాంలో చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారు, ఇలా 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 ఇలా. ₹10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు, జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిందా? మన పొలంనేరులో కనిపిస్తా ఉందా? మరి నేను అడుగుతా ఉన్నాను ఒకటే, మరి నేను మీ అందరినీ కూడా అడిగేది ఒకటే, సాక్షాత్తు చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా కింద? సాక్షాత్తు చంద్రబాబు సంతకం 3 పార్టీలతో కూటమిగా ఏర్పడి ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు 2014 నుంచి 2019. అయిన తర్వాత ఈ ముఖ్యమైన హామీలంటూ ఆయన పంపించిన ఈ పాంప్లెట్లో చెప్పినవి ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అయ్యిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకెత్తాలి, ఈసారి గట్టిగా ఇలా 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 ఇలా. నేను అడుగుతా ఉన్నా, పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్ని అమ్మేశాడు. మరి నేను అడుగుతా ఉన్నా, మరి ఇలాంటి వాళ్ళని నమ్మొచ్చా? అక్క నమ్ముతారా? అన్న నమ్ముతారా? చెల్లి నమ్ముతారా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఇదే ముగ్గురే మళ్ళీ కూటమిగా ఏర్పడ్డారు. కూటమిగా ఏర్పడి ఏమంటా ఉన్నారు? ఇవాళ మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట, మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు అడుగులు పడతా ఉన్నాయి. సూపర్ 6 అంటే నమ్ముతారా? సూపర్ 7 అంటే నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారంటే నమ్ముతారా? అక్క నమ్ముతారా? ఏమ్మా నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారంట, నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇలాంటి మోసగాళ్లతో, ఇలాంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. మళ్ళీ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా,
పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా, మన వ్యవసాయము, మన హాస్పిటల్లు మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కితే 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా? ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, మన గుర్తు ఫ్యాన్ అన్న, మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు, మన గుర్తు ఫ్యాన్ అక్క, మన గుర్తు ఫ్యాన్ పెద్దమ్మ, మన గుర్తు ఫ్యాన్ అక్కడ అవ్వా, మన గుర్తు ఫ్యాన్ అవ్వా, మర్చిపోకూడదు. చెల్లెమ్మ, మన గుర్తు ఫ్యాన్ అక్కడ, చెల్లెమ్మలు మన గుర్తు ఫ్యాన్ అమ్మా, అన్న తమ్ముడు మన గుర్తు ఫ్యాన్. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్లోనే ఉండాలి. ఈ విషయాలన్నీ మీ అందరికీ చెబుతూ, నా ఎడమ పక్కన మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నా తమ్ముడు వెంకటేగౌడ్ ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, మీ అందరికీ మంచి చేస్తాడు. దగ్గరుండి నేను కూడా చేయిస్తాను. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు వెంకటేగౌడ్ మీద కూడా పుష్కలంగా ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా. నా కుడి వైపున మీ ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్పన నిల్చొని ఉన్నాడు. తాను కూడా మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు రెడ్డప్పన్నపై కూడా ఉంచవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్థిస్తా ఉన్నాను. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి. మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన తమ్ముడు జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుగ గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా
ఉన్నాం. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్లు ఈరోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది కూడా భయమెరగని ఆ పేరుకు హడలు అసలంత ఓడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నది కొడలు వేసుకుంటారురా తప్పక చెడలు పేదోడి గంటవుల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిచిన యుద్ధం జీవ పౌరుషం పక్కన పెట్టిందుల పేదల కోసం జెండలు జత కట్టడమే మీ ఎజెండా చెలకుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు పూలన్నల నేతగలర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నాడు రాజన్నో మీ కుట్రలకు నిందలకు నొక్కడు జనలు జత కట్టడమే మీ ఎజెండా జలగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా నువ్వే గెలిచేద ఈ యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అని కోరిన గుండెతో అన్నాం ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నాం గుంపులు గుంపులు వచ్చిన నువ్వు ఎప్పుడు జెండలు జత కట్టడమే మీ ఎజెండా జలగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి బొమ్మాటికి అమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా కూతురు నీరువే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతను బాధను దూతము సావి ముక్కు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్
బతికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా కూటిని నీరువే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కుల నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు ధాతవు దూతవు సామి ముక్కు మా నమ్మకం నువ్వే జగన్. మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. మేం నమ్ముతాం